ఇప్పుడు చూశారు కదా, ఈ టెంపుల్ అయితే మాత్రం భద్రాచలానికి వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట. సో చాలామంది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు, చూడరు. లెఫ్ట్ సైడ్లోనే ఇలా కుమారస్వామి అయితే విగ్రహంగా పెద్దగా ఉంటారనమాట. సో చూసి ఒకసారి దర్శనం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టెంపుల్ లోపలైతే మాత్రం ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయన్నమాట అన్నీ కూడా. చాలా బాగుంటుంది టెంపుల్. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. మరి పదండి ఒకసారి పూర్తిగా తెలుసుకుంటూ చూసి వద్దాం. అలాగే ఇక్కడ మనకి 12 జ్యోతిర్లింగాలు ఒకే ప్లేస్లో అయితే పెట్టారనమాట. అంటే ఈ టెంపుల్లోనే ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ మనం ఆ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుందన్నమాట. సో మీరైతే మాత్రం మిస్ అవ్వకండి, పదండి చూద్దాం. అలాగే మనకి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మోక్ష మార్గం అని చెప్పి మనకి మధ్యలో అయితే వస్తుంది కదండి. సో అలాగే ఇక్కడ కూడా మోక్ష మార్గం అని చెప్పి అయితే చేశారనమాట. కానీ మనకి అక్కడ ఉండే విధానం కానీ ఇక్కడ చేసిన విధానం కానీ డిఫరెన్స్ అయితే ఉంది. సేమ్ అండి, ఇందులో నుంచి మనం బయటకు వస్తాం కదా మోక్ష మార్గంలో నుంచి, సేమ్ అలాగే పెట్టారు. ఇందులో ఏ పర్సన్ అయినా ఈజీగా వెళ్ళి వచ్చేస్తారనమాట, అలా అయితే పెట్టారనమాట. జస్ట్ మధ్యలో స్పేస్ అయితే ఉంది కంఫర్టబుల్గా వెళ్ళి రావడానికి అయితే మాత్రం. మధ్యలో ప్లేస్ అయితే ఎక్కువే ఉంది, ఈజీగానే రావచ్చు బయటికి.
మొత్తానికైతే మాత్రం మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. శివాలయం అనమాట. లోపల గర్భగుడి దాకా అయితే మమ్మల్ని పంపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎవరైనా ఇలా భద్రాచలం వెళ్ళేవారైతే మాత్రం దారిలో ఒకసారి గమనించండి. లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఆ లోపలే టెంపుల్ చాలా బాగుంది. ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో ట్రావెల్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నేను మీ ప్రసాద్. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.